హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అయ్యేటటువంటి ఇంకా హెల్దీగా ఉండేటటువంటి ఒక మంచి ఫుడ్ ఐటమ్ అయితే చూపించాలనుకుంటున్నానండి. చాలా గ్రీన్గా ఉంది కదా, చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా. సో మన హెల్త్కి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీన్ని మనం తీసుకున్నట్లయితే. ఇది ఏంటి, ఎలా చేయాలి, ఏం యూస్ చేస్తాను, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ముందుగా మీరు కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఇలాంటి హెల్తీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. సో ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యేటటువంటి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయండి. వాటిలో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ మనకి వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ అవుతుంది, వీటన్నిటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇందులో నేను ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఈ గోధుమ పిండిని మనం వెయిట్ లాస్లో వీక్ మొత్తం కాకుండా వీక్లీ 2 days ఆర్ 3 days యూస్ చేసుకోవచ్చండి. ఈ తీసుకున్న గోధుమ పిండిలోకి నేనైతే ఇక్కడ మనకి బాగా హెల్ప్ అయ్యేటటువంటి మునగాకును తీసుకున్నాను. మునగాకులో చాలా ముఖ్యమైన విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. నారింజ తినలేని వారు దీన్ని తినొచ్చు, ఎందుకంటే నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అయితే మునగాకులో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. సో జనరల్గా దాన్ని మనం బాగా పండితేనే తినగలం కదండి. సో అటువంటి నారింజ పండు తినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు దానికి రీప్లేస్ మనం దీన్ని తీసుకోవచ్చు. ఇదైతే వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో దీని రిలేటెడ్ పాన్ కేక్స్ కూడా చేస్తున్నాను నేను, హాట్ రెసిపీ, అది కూడా పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇక్కడ నేను చపాతీస్ చేస్తున్నానండి వీటితో. ఇదే ప్లేస్లో మనము గుమ్మడికాయ తురుము వేసుకోవచ్చు, తీపి గుమ్మడి తురుము వేసుకోవచ్చు, క్యారెట్ పల్ప్ వేసుకోవచ్చు, బీట్రూట్ పల్ప్ వేసుకోవచ్చు, అలాగే బూడిద గుమ్మడికాయ పల్ప్ వేసుకొని చేసుకోవచ్చు. ఈ బూడిద గుమ్మడికాయ పల్ప్తో చేసినటువంటి చపాతీ మన ఛానల్లో ఉందండి, ప్లీజ్ వాచ్ దట్ ఆల్సో. ఇట్లా మనం ఆ పల్పుని వేస్ట్ చేయకుండా చపాతీ పిండిలో కలుపుకొని మనం చక్కగా చపాతీస్ అయితే చేసుకోవచ్చు. నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేస్తే అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చపాతీ చేసుకుంటానండి. ప్రతి ఫ్రూట్లో డిఫరెంట్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి. కొందరికి అరటిపండు అంటే ఇష్టం ఉండదు. అలాంటి వారికి మునగాకులు అరటిపండులో ఉండేటటువంటి పొటాషియం లభిస్తుంది. ఎందుకంటే అరటిపండులోని పొటాషియం కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది మునగాకులో. సో అరటిపండుకి రీప్లేస్మెంట్ మనము మునగాకుతో చేసినటువంటి రెసిపీస్ హ్యాపీగా తినొచ్చు. ఇంకా దీనిలో కాల్షియం, రాగుల్లో వీటిలో ఉంటుంది కదండి కాల్షియం, ప్రోటీన్, పప్పుల్లో దొరికేటటువంటి ప్రోటీన్ ఉంటుంది, ఐరన్, అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో మన శరీరాన్ని నయం చేయడానికి, కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటుంది. కణాలను దెబ్బతినకుండా రక్షించగల రోగనిరోధక వ్యవస్థను పెంచే పదార్థాలు ఇందులో ఉంటాయి. మనము ఆకుని మంచిగా వాష్ చేసుకొని ఒక్క గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నానండి నేను పీసెస్గా కట్ చేసి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే గ్రీన్ చిల్లీస్ని పెంచుకోవచ్చు. ఈ విధంగా మనం వీటిని జార్లోకి తీసుకొని అందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నానండి, తెల్ల నువ్వులు. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. నువ్వులు ఇక్కడ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఫైబర్ ఉంటుంది నువ్వుల్లో, అరుగుదలకి చాలా బాగుంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది. అలాగే నువ్వుల్లో ఉండే ఐరన్, కాపర్, విటమిన్ B6 సెల్ ఫార్మేషన్కి, సెల్ ఫంక్షనింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇందులో ఉండే హెల్దీ ఫ్యాట్స్, హై క్వాలిటీ ప్రోటీన్స్ కంటెంట్ వలన బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో నేనైతే ఈ మధ్య ఎక్కువగా నువ్వులు కూడా యూస్ చేస్తానండి. జనరల్గా చట్నీలు అలాంటివి చేసినప్పుడు వేస్తాను నేను, బట్ ఈ మధ్య ఇట్లా చపాతీలు, రోటీస్ మనం ఏం చేసుకున్నా కూడా నేను ఆ పిండిలో కూడా ఏది గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గా కూడా యూస్ చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనము గ్రైండ్ చేసుకున్నాము. ఇది కొంచెం ఇంకా గ్రైండ్ అవ్వాల్సి ఉండింది. ఇందులో కొంచెం వాటర్ వేసేసి ఫైన్గా పేస్ట్లా చేసేసుకొని మనం తీసుకున్నటువంటి ఆ గోధుమ పిండిలో వేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి.
మీరు తీసుకున్నటువంటి ఈ మునగాకు పేస్ట్ అయిపోయింది అనుకోండి, చపాతీ పిండి లా కన్సిస్టెన్సీ రాకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. బట్ ఇది కొంచెం ఎక్కువ తీసుకోవడం మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది స్మెల్ అందరికీ నచ్చకపోవచ్చు, బట్ మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు, హెల్దీ వేలో మనం ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి కంపల్సరీగా తీసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకున్న గోధుమ పిండిలో టేస్ట్కి సరిపడినటువంటి సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను ఫస్ట్. మీకు ఈ మునగాకు ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇంకొకటి కూడా చేయొచ్చు. మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ మునగాకుని జస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకొని దాన్ని మరీ ఎక్కువసేపు వేయించకుండా జస్ట్ ఒక 1 or 2 minutes ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో వేసేసి మనం జస్ట్ అలా అలా మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్న స్మెల్ పచ్చిదానికన్నా ఎక్కువ స్మెల్ అయితే ఉండదండి. ఈ విధంగా మనకి పిండిలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. సో ఇట్లాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. హెల్త్కి బాగా ఉపయోగపడేటటువంటి రెసిపీస్ ఉన్నాయి. అందులో మనం ఏం యూస్ చేస్తామో, ఇప్పుడు మనము మునగాకు గురించి ఎలా అయితే విన్నామో, అలాగే నువ్వుల గురించి ఎలా అయితే విన్నామో, అలాగే మన ఛానల్లో ఉన్న చాలా వీడియోస్లో వాటిలో యూస్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఎలా యూజ్ అవుతాయి అనేటటువంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఆ పేస్ట్ అయిపోయింది. సో ఒకసారి జార్ మొత్తం కూడా వాటర్ వేసేసి తొలిపి ఆ వాటర్ ఇందులో వేసుకొని, ఎందుకంటే నాకు చపాతీ కన్సిస్టెన్సీలా నాకు ఆ పిండి రాలేదండి. సో దానికోసం నేను కొంచెం వాటర్ జార్లో వేసి తొలిపి వేసుకుంటున్నాను. మనకి ఇట్లా మెత్తగా అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఎంత గ్రీన్గా ఉండిందో కదా. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఇదే ప్లేస్లో మీరు పాలకూరని కూడా వేసుకోవచ్చండి. పాలకూర మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టం ఉంటే ఇందులో వాము కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ జీలకర్ర వేసాను కదా మనము మునగాకు గ్రైండ్ చేస్తున్న టైంలో, సో అందుకని నేను వేయలేదండి. నేను నార్మల్గా ఇందాక చెప్పున్నాను కదా మీకు, ఈ మధ్య నువ్వులు ఎక్కువగా యూస్ చేస్తున్నానండి. నార్మల్ చపాతీ పిండి కలుపుతున్న టైంలో అంటే క్యారెట్, బీట్రూట్ ఇవి వేసినటువంటి చపాతీ ఉంటుంది కదా, సో అవి కలిపిన తర్వాత నేను ఇట్లాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నువ్వులు ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. మిక్స్ చేసుకుంటున్నాను. బాగుంటుంది. ఆ నువ్వులు కూడా అక్కడక్కడ తగులుతూ కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుంది. సో మీరు తినేటటువంటి ఫుడ్లో నువ్వులు యాడ్ చేసుకోవడం చాలా మంచిది. బోలెడని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. ఐరన్, కాపర్, అలాగే హెల్దీ ఫ్యాట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో మనం యాడ్ చేసుకోవడం చాలా మంచిది. మునగాకు ఇవి మాత్రమే కాదండి, చక్కగా మునగాకు మార్నింగ్ టైము జ్యూస్ కూడా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో. నేను సమ్ టైమ్స్ మునగాకు జ్యూస్ అందులో కొంచెం అల్లం వేసేసి మనము గ్రైండ్ చేసేసుకొని నచ్చితే ఫిల్టర్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా తాగేసేయచ్చు. బట్ డైరెక్ట్గా తాగడం చాలా మంచిది. సో ఈ విధంగా చిన్న చిన్న పోర్షన్స్గా తీసేసుకొని ఇట్లా ప్రెస్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం గోధుమ పిండి వేసేసుకొని మనం వీటిని అయితే చపాతీలా ప్రెస్ చేసేసుకుంటున్నాం అనమాట. సో దీంతో మనం పప్పు చేసుకోవచ్చు ఈ మునగాకుతో. లేదు అంటే చట్నీ చేసుకోవచ్చు, కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసేసి ఆయిల్లో వేయించుకుంటే మనకి దాని యొక్క స్మెల్ కూడా ఉండదు. మరీ భరించలేనంత స్మెల్ అయితే ఉండదండి. ఓకే, మనం తినేసేయచ్చు. నాకైతే అసలు ఈ రోటీస్ ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా. అసలు నేను ఫస్ట్ 2 మాత్రం ఆయిల్ లేకుండా నేను మంచిగా దీన్ని కుక్ చేసుకున్నాను. తర్వాత ఉన్నటువంటి వాటికి నేను కొంచెం ఆయిల్ అయితే వేసాను. నాకు టోటల్గా 6 వచ్చాయండి. ఇందులో నేనైతే 4 మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను. రిమైనింగ్ 2 నేను జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో చూడండి ఒకసారి దాని యొక్క థిక్నెస్ ఎలా ఉండిందో. మరీ మందంగా కూడా చేయొద్దండి, తిన్నా డైజెస్ట్ అవ్వదు. కొంచెం పల్చగా ఉండేలానే చేసుకోండి, తినడానికి కూడా బాగుంటుంది. అయితే వీటిని మీరు ఇప్పుడు తినాలి అనుకుంటే ఇప్పుడే చేసుకొని తినండి. అంటే ఇంట్లో ఉండేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు ఎవరన్నా అయితే మాత్రం ఆయిల్ లేకుండా అయితే ఎక్కువసేపు మెత్తగా ఉంటుందండి. ఆయిల్ వేసినట్లయితే కొంచెం హార్డ్నెస్ వస్తుందన్నమాట, కొంచెం గట్టి పడుతుంది. సో పర్లేదు, మేము అలా అయినా తింటాము అనుకుంటే ఆయిల్ వేసి వీటిని అయితే కాల్చుకోవచ్చు మనము. నేనైతే 2 ఆయిల్ లెస్, రిమైనింగ్ 2 ఏమో కొంచెం ఆయిల్ వేసేసి నేను కాల్చుకున్నాను వీటిని. చెప్పాను కదా, మీరు ఎప్పుడైతే తినాలనుకుంటున్నారో అప్పుడు మీరు దీన్ని ప్రిపేర్ చేసుకుని తినేసేయండి. ముందు చేసి అవర్స్ అక్కడ పెట్టేస్తే కొంచెం గట్టిగా అవుతాయి. ఆయిల్ వేయని అయితే ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా బాగున్నాయి. సో జిప్లాక్ బ్యాగ్స్ అని చెప్పాను కదండి, నాకు ఒక 2 మిగిలాయి. ఆ రెండింటిని నేను ఇందులో పెట్టేస్తున్నాను. నేను 4 ప్రిపేర్ చేస్తున్నాను కదా, అందులో ఒకటి నా ఫ్రెండ్కి ఇచ్చాను. రిమైనింగ్ 3లో ఒకటేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాను.
ఇంకొక 2 ఉన్నాయి కదండీ! అవేమో లంచ్‌లో తీసుకున్నాను వీటిని. సో, మనం ఇలా చేసి జిప్‌లాక్ బ్యాగ్స్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే మనకి 1 వీక్ వరకు ఉంటాయండి. బట్ నేను మునగాకేస్తే ఎక్కువ రోజులు ఉంచనండి. 2 డేస్ అంటే ఎక్కువ. నెక్స్ట్ డే వరకే ఉంచుతాను. సో, ఈ 2 కూడా నాకిప్పుడు 2 డేస్ వస్తాయండి. ఎట్లా అంటే ఈ మధ్య నేను లంచ్‌లో ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక 30 గ్రామ్సే జవరవ్వ కానీ, దాలియా వీటిని తీసుకుంటున్నాను. ఒక చపాతీ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు స్టమక్‌ని ఫుల్‌గా ఉంచుతుంది. ఆ చపాతీలు కూడా ఇట్లా క్యారెటో, బీట్రూటో, బూడిద గుమ్మడికాయ పల్ప్ కానీ, ఇట్లా మునగాకు గానీ, పాలకూర గానీ వేసుకొని మనం చేసేటటువంటివి కాబట్టి హెల్త్‌కి మంచిది. అలాగే ఒక డేలో మనం తీసుకునేటటువంటి మీల్‌లో మనకి కావాల్సినటువంటి అన్నీ కూడా మనకు అందుతాయి. ఐరన్, కాల్షియం ఇట్లాంటివి ఉంటాయి కదండీ పోషకాలు. అన్ని పోషకాలు మనకి కావాల్సినంత సమృద్ధిగా అందుతాయి. సో, నేనైతే నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఈ విధంగా చేస్తున్నానండి. మార్నింగ్ 11:00కి నేను నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ని బ్రేక్ చేస్తున్నాను. ఒక 3 ఆర్ 4 ఆల్మండ్స్‌తో అలాగే చియా సీడ్స్ సోక్ చేస్తాం కదండీ! సోక్ చేసినటువంటి చియా సీడ్స్ తీసుకుంటాను. ఆ తర్వాత ఇట్లాంటి రోటీస్ ఒకటి కానీ, లైక్ చపాతీస్ ఒకటి కానీ తీసుకుంటాను. ఇవేమీ వద్దు అనుకుంటే గనక స్మూతీస్ తీసుకుంటాను. అండ్ వెజిటబుల్ జ్యూస్ కీరా, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ కానీ, కీరా అలాగే పుదీనా వేసుకొని జ్యూస్ చేసుకోవడం, వీటిని తీసుకోవడం ఇట్లా చేస్తున్నామన్నమాట. సో, మన టేస్టీ గ్రీన్ కలర్ఫుల్ ఒక విధంగా చెప్పాలంటే కలర్ఫుల్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి నా లంచ్ టైంలో నేను 2 తీసుకున్నానని చెప్పాను కదా! సో, ఆ 2ని నేను ఆయిల్ లేకుండా కాల్చినటువంటిది ఇదండి. దీన్ని మనం ఇట్లా ప్రాపర్‌గా తీసుకొని ఫోల్డ్ చేసుకొని నేనైతే ఈరోజు చికెన్ ఫ్రైతో తీసుకుంటున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయో అండి అసలు. జనరల్‌గా ఆ మునగాకు స్మెల్ వస్తదేమో అనుకుంటారు కానీ స్మెల్ అసలు ఏమీ లేదండి. చాలా బావుంది. నేను మీతో చెప్పాను ప్యాన్‌లో వేసి జస్ట్ అలా ఫ్రై చేసుకోండి అని చెప్పాను గదా! బట్ నేను అలా కూడా చేయలేదు ఇక్కడ. డైరెక్ట్‌గా వేసా. మీరే చూసారు గదా! ఆ పచ్చిగా ఉన్నటువంటి మునగాకు వేసి గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్. తప్పకుండా ట్రై చేయండి. ఇట్లాంటి హెల్తీ రెసిపీస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని లైక్ చేస్తారని, మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, ఇలాంటి హెల్తీ రెసిపీస్ వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యేటటువంటి రెసిపీస్తో మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.